గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లాల్బాగ్లోని బొటానికల్ గార్డెన్లో ఉన్నాం. గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది. చాలామంది ఫారినర్స్ వచ్చారు. స్లో మోషన్ వీడియోస్ అయితే చాలా యూజ్ చేశాను. చాలా బాగుంటుంది ఈ వీడియో, ఎండ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ గార్డెన్కి వచ్చేటప్పటికి 240 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. ఇది చాలా చాలా పెద్దది. అరౌండ్ 22 పాయింట్స్ ఉన్నాయి, లైక్ ప్లేసెస్ లాగా అనమాట. ఆ 22 ప్లేసెస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్ కన్క్లూడెడ్ వీడియో ఒక చిన్న 6 minutes 7 minutes వీడియో పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన లాల్బాగ్ ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఎంట్రన్స్ రాగానే వ్యూ ఇలా అనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది కదా. పీపుల్ అయితే ఎంతమంది వచ్చారు, మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వచ్చారు. చాలా చాలా బాగుంది మొత్తం ఈ గార్డెన్ అయితే. మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఆ 22 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ మొత్తాన్ని మీకు చూపిస్తాను చిన్న చిన్న ఫైన్ ట్యూన్ వీడియో కింద. చాలా బాగుంటుంది, ఎండ్ దాకా చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వా, ఏమన్నా వచ్చింది ఈ షార్ట్ కదా. నేను కింద యాంగిల్లో పెట్టి వీడియో తీశాను, రికార్డ్ చేశాను. చాలా చాలా బాగుంది. ఈ వీడియో స్లో మోషన్లో తీసి ఆ తర్వాత వాళ్ళందరికీ చూపించాను. నైస్, యూ కెన్ యూజ్ దిస్ వీడియో అన్నారు. నాకైతే ఆ వీడియో చాలా నచ్చింది. ఇంక ఈ అమ్మాయి అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ సీన్ వచ్చినప్పుడు. ఏంటి భలే ఉంది, నాకు పంపివ్వండి, పంపించాను. తనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది. ఇదే మన హార్టికల్చర్ ఆఫీస్ అంట. ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి లేదు, పర్మిషన్ లేదు. సో అందుకే బయట నుంచే షూట్ చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా. ఇట్లాంటి బిల్డింగ్స్ మొత్తం పార్క్ మొత్తం చాలా ఉన్నాయి, 22 ప్లేసెస్లో ఉన్నాయి. ఇదే జపనీస్ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్లో వచ్చేటప్పటికి స్నేక్స్ అవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా ఉందండి అని చెప్పారు. నాకైతే ఒక సెకండ్ భయం వేసింది, బామో అని. నెమ్మదిగా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నా అది ఏం చేద్దామని. కానీ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అందరూ చెట్ల కింద కూర్చుని చక్కగా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి చెట్ల కింద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. వ్యూ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడికి రావడానికి. వీళ్ళైతే ఫారినర్స్ అనమాట. వీళ్ళు లండన్ నుంచి వచ్చారు. లండన్లో లైక్ ఈ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారంట, లైక్ వాట్ టు సే సమ్ థింగ్స్. కానీ ఈ స్లో మోషన్ పిక్చర్ చూపించినాక మాత్రం వాళ్ళ ఎక్సలెంట్ ఉందని చెప్పారు. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ ఎక్కడ చూసినా ఈ గార్డెన్ మొత్తం ఎక్కడ చూసినా మీకు ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫ్లవర్స్ని నేను టాప్ వ్యూలో కాకుండా కింద వ్యూ నుంచి చూపించాను. ఎందుకంటే టాప్ వ్యూ నార్మల్ ఐ కాంటాక్ట్ వ్యూ అందరికి ఒకలానే ఉంటుంది కదా అని మన కింద లోవర్ యాంగిల్లో కెమెరా పెట్టి మొత్తం ట్వీట్ చేశాను. నాకైతే వ్యూ అయితే భలే నచ్చింది. ఎక్కడ చూసినా సరే ఇదే ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూడు ఫ్లవర్స్. అయితే ఇంకా మనం నెక్స్ట్కి మూవ్ ఆన్ అయిపోదాం. చూశారు కదా, పార్క్లో ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి. 240 acres ఆఫ్ ల్యాండ్ కాబట్టి మ్యాక్సిమం ఏదైతే బాగుంటాయో ఆ ప్లేసెస్ వరకు షూట్ చేస్తాను. దాన్ని మీకు వీడియోలో చూపిస్తాను మీకు. ఈ ప్లేస్ అయితే నాకు భలే నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే చల్ల గాలి వేస్తూ మైండ్ అంతా రిలాక్స్గా అనిపించింది. అరౌండ్ 1 o'clock అయింది. అలా కూర్చుని ఉన్నాను కింద, అలా కూర్చొని షూట్ చేస్తుంటుంటే లోవర్ యాంగిల్లో నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది. వ్యూ అయితే మాత్రం నాకు అదిరిపోయిందని అనిపించింది. ఇక్కడి నుంచే మన అక్కడ గ్లాస్ డోర్ ఉంటుందన్నమాట. మనం అక్కడికి వెళ్ళిపోయి అది కూడా చూద్దాము గ్లాస్ని. ఆ గ్లాస్ది ముందర వ్యూ అనమాట. ఈ వ్యూ బాగుంది కదా. ఈ లోపల ఈ గ్లాస్ డోర్ లోపల పాము పుట్టలా ఉందండి. అది చాలా పెద్దగా ఉంది పుట్టలాగా. మేబీ దేవుడు ఏదో ఉందో, ముందు నంది కూడా ఉంది కదా. అది ఏ దేవుడో నాకు అర్థం కాలేదు. బస్ నేను చూపిస్తాను జూమ్ చేసి మీకు, చూడండి, దండం పెట్టుకోండి, మంచిదే అది. ఆ లోపల కనిపిస్తుంది చూసారా, అదే అన్నమాట మన సంథింగ్ పుట్టలా ఉంది. లోపలికి వెళ్ళడానికి లేదు, మొత్తం క్లోజ్ చేసేసారు.
ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది, లేదంటే లోపలికి వెళ్ళి కూడా మొత్తం వ్యూ మొత్తం చూపించేవాడిని. ఇక్కడైతే అమ్మాయిలు అబ్బాయిలు చాలామందే వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా మొత్తం 240 acres ఆఫ్ ల్యాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. బాగుంది అనుకున్నారు. బట్ ఒకటే ఏంటంటే ఛార్జింగ్ పాయింట్ అయితే ఎక్కడా లేదండి ఇక్కడ. కేవలం మనకి ఇక ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే అయిపోయినట్టు, ఇంకా చాలా ఇబ్బంది. ఈ వ్యూ చాలా బాగుంది కదా. సన్ రైజర్స్ని నేను అలా స్కాన్ చేసుకుంటూ వచ్చాను. ఇది తీయడానికి నాకు చాలా టైం పట్టింది, కానీ నాకు చాలా బాగా నచ్చింది ఆ వ్యూ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ వ్యూకి అలా ముందుకెళ్ళిపోదాం. పిల్లలు మస్తున్నారు, ఏమన్నా ఎంజాయ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టాను కాబట్టి వినపడలేదు, కానీ వాళ్ళైతే చాలా చాలా సంతోషపడ్డారు. నా వీడియో చూసి షేక్ మొత్తం చెయ్యన్ని ఊపుతున్నారు. వాళ్ళు నాకు కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలనే గుర్తొచ్చాయి అసలు చెప్పాలంటే. భలే చెక్కారు కదండి. ఇదైతే చాలా చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. అందరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది నాకైతే. ఇదే మనం ఫైనల్గా చూడబోయే ప్లేసు. ఇది ఇక్కడ నుంచి ఆ రాక్ మొత్తం మనం పైకి ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారు కదా, ఇదే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం పైకి. ఇదైతే చాలా చాలా బాగుంది ప్లేస్ మొత్తం, అన్నిటికన్నా ఇదైతే చాలా బాగుంది. మనం పైకి ఎక్కి వ్యూ చూస్తే నాకైతే భలే అనిపించింది ఈ వ్యూ. సో లేట్ చేయకుండా ఇంకా పైకి ఎక్కేద్దాం. చూశారు కదా, ఇక్కడ ఒక విగ్రహం అది గోపురంలా పెట్టారు. లోపలేం దేవుడు లేడు కానండి, జస్ట్ అలా పెట్టారు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.